అంతర్జాతీయంగా ఈ వారంలో ఒక పెద్ద విశేషమే చోటు చేసుకోబోతోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటించనున్నారు. 2 రోజుల పాటు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో ఉండనున్నారు. సూపర్ పవర్ సమ్మిట్ జరగనుంది చైనాలో. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ మరియు షీ జిన్పింగ్ ఇద్దరు కూడా అనేక అంశాలు చర్చించుకున్నారు. ఈ టైంలో చైనా మాత్రం 4 రెడ్ లైన్స్ ఉన్నాయి. వాటిలో మాత్రం ఎటువంటి డిస్కషన్ ఉండదు, వాటిలో ఎటువంటి రాజీ ఉండదని చెప్పేసింది. దానిలో ముఖ్యమైన అంశం తైవాన్, రెండోది డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్, మూడోది పార్ట్స్ అండ్ పొలిటికల్ సిస్టమ్స్, నాలుగోది చైనాస్ డెవలప్మెంట్ రైట్. ఈ 4 అంశాల్లో ఎటువంటి చర్చలు ఉండబోవని చెప్తుంది. ముఖ్యంగా తైవాన్ అంశంలో ఎటువంటి రాజీ లేదని. అండ్ మనందరూ తెలుసు చైనీస్ మోడల్ అనేది సోషలిస్ట్ మోడల్. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పరిపాలిస్తుంది. డెమోక్రసీ అనేది అసలు చైనాకి పడదన్నమాట. అక్కడ పొలిటికల్ లీడర్షిప్ లో కూడా డెమోక్రసీ అనేవాడే సస్పిషన్. అసలు డెమోక్రసీ అక్కడ వాళ్ళకి పడదన్నమాట. దాంతో పాటు చైనా రేర్ ఎర్త్ మెటల్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. చైనా యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చైనా కంట్రోల్లో ఉండాలని చైనా భావిస్తూ ఉంటుంది అనమాట. చైనా యొక్క గవర్నెన్స్ అంటే చైనాలో పరిపాలన అనేది చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. వెస్ట్రన్ డెమోక్రసీస్ ఏవైనా సరే చైనా మీద హ్యూమన్ రైట్స్ అభియోగాలు కానీ డెమోక్రసీ విషయాలు కానీ చర్చించకూడదు. దాంతోపాటు చైనా అభివృద్ధి పదం ఎలా ఉండాలో చైనా నిర్ణయించుకుందని చైనా చెప్తుంది అనమాట. దానికి సంబంధించి ఎటువంటి ఒత్తిడి చైనా మీద తేకూడదని చెప్పి చైనా భావిస్తుంది. అసలు ఈ తైవాన్ విషయం ఏంటి, ఎందుకు తైవాన్ విషయంలో చర్చ ఉండదని చెప్పి చైనా చెప్తుందో ఒకసారి చూద్దాం. 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మనందరూ తెలుసు చైనాలో ఆ ప్రాంతంలోనే ఆ టైంలో కమ్యూనిస్ట్ విప్లవం జరిగింది. రెడ్ చైనా సంబంధించిన విప్లవం అనమాట. చైనాలో అప్పట్లో ఒక రాజు ఉండేవాళ్ళు, ఆయన పేరు చియాంగ్ కై షేక్. ఆయన ఆ విప్లవం సందర్భంగా ఆయన పార్టీ కొమింటాంగ్ పార్టీ అనమాట. వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయి ఫోర్మోసా అంటే ప్రస్తుతం ఉన్న తైవాన్లో ఉన్నారనమాట. సో చైనా ఆ దిశగా మనం చూస్తే కమ్యూనిస్ట్ చైనాగా ఎమర్జ్ అయింది. ఈ ఫోర్మోసా అంటే తైవాన్ మాత్రం డెమోక్రటిక్గా ఉందన్నమాట. తైవాన్ ప్రకారం తైవాన్ ఇస్ అ ఇండిపెండెంట్ సెల్ఫ్ రూల్డ్ నేషన్ తైవాన్ భావిస్తుంది. తైవాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న చైనాని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. అయితే దీనిలో చైనాస్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంది, అమెరికా ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంది. మనందరికి తెలుసు చైనా ఎప్పుడు ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఫాలో అవుతూ ఉంటుంది. అమెరికానేమో పసిఫిక్ జలాల అంటే పసిఫిక్ ప్రాంతంలో చైనాని కంటైన్ చేయాలని కోరుకుంటూ ఉంటుంది అనమాట. అయితే అమెరికా దృష్టిలో తైవాన్ ఒక సపరేట్ దేశం అండ్ అమెరికా తైవాన్తో సపరేట్గా నడుపుతూ ఉంటుంది తన యొక్క చర్చలు కానీ రాయబారాలు కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే 2049 కల్లా 2049 అంటే చైనా ఏర్పడి కమ్యూనిస్ట్ చైనా ఏర్పడి 100 సంవత్సరాల నాటికల్లా తైవాన్ని కంప్లీట్గా చైనా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, చైనాలో భూభాగమే అని చెప్పి ఆక్యుపై చేయాలని చైనా ప్లాన్ అనమాట. సో ఈ దిశగా చైనా ముందడుగేస్తోంది. అయితే తైవాన్ స్ట్రాటజిక్గా పసిఫిక్లో చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు ప్రపంచంలో కూడా చాలా ఇంపార్టెంట్. చైనాతో పోలిస్తే తైవాన్ది చిన్న ఎకానమీ, చిన్న జీడిపి అయినప్పటికీ తైవాన్ ఎగ్జిస్టెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్గా మనం గమనించాల్సింది తైవాన్లో ఉన్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. ప్రపంచంలో 50% ఆఫ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ అనేది తైవాన్ నుంచే జరిగింది అనమాట. అయితే తైవాన్కి ప్రపంచంలో కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ కొంత సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే చైనాని కంట్రోల్ చేయాలంటే తైవాన్ వాళ్ళకి ఒక పావు అని చెప్పొచ్చు, ఒక స్ట్రాటజిక్ ప్లేస్ అని చెప్పొచ్చు, ముఖ్యంగా పసిఫిక్ ఏరియాలో ఒక లొకేషన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. దాంతోపాటు ఈ తైవాన్ స్ట్రైట్ అనేది ప్రపంచంలో ఉన్న షిప్పింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాంతం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి చైనా కనుక ఈ ప్రాంతంలోకి వచ్చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న కన్సైన్మెంట్స్, షిప్పింగ్, ఈ ప్రాంతంలో ఉన్న ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇవన్నీ కూడా మిగతా దేశాలకు ఎఫెక్ట్ అవుతాయి. సో వీటన్ని దృష్ట్యా తైవాన్ని కంట్రోల్ చేయాలని 80% చైనా భావిస్తుంది. 1 చైనా 2 సిస్టమ్స్ అనే సిస్టమ్ని తైవాన్ కూడా యాక్సెప్ట్ చేయాలని చైనా నమ్ముతుంది. మకావ్, హాంకాంగ్ చైనాలో భూభాగంగానే ఉంటూ చైనా భాగంగానే ఉంటూ ఇంకొక సిస్టమ్ని ఎలా ఏర్పరచుకున్నాయో అదేవిధంగా తైవాన్ కూడా అలానే ఉండొచ్చు కదా, చైనా సుజిరానిటిని తైవాన్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని చైనా కోరుకుంటుంది అనమాట.